రివ్యూ మీటింగ్ లో కూడా ఐఎన్పిఆర్ వాళ్ళని తిట్టారు. మీకు ఇంతవరకు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో తెలియదు, సమాజం మీద ప్రభావం చేసే వాళ్ళని చూడాలి కానీ మీరు పాత పద్ధతిలోనే ఎట్టబోతున్నారని. అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీకు ఎందుకు రే బాబు, అది మేనేజ్మెంట్ లెవెల్లో నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు ఇన్ఫ్లుయెన్సర్ల సంగతి ఏంటో చూడండి అని చెప్తున్నారు ఆయన. మేబీ నాకు తెలిసి త్వరలో ఏం జరుగుతుందంటే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నాకు త్వరలో ఏం జరుగుతుందంటే న్యూస్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లకి ఇంటర్వ్యూలు ఇస్తారో లేదో నాకు తెలియదు. ఇట్లాగే ప్రోగ్రామ్కి వెళ్తా ఇస్తే బాగానే ఉంటుంది, అప్పుడు కాస్త ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ వెళ్తుంది మళ్ళాంటి వాళ్ళని పిలిస్తే. అలా కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు చూడండి, మంగ్లీలు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, లక్షల్లో ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్లు. ఇప్పుడు మనకంటే 10.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి కూడా కొంతమందికి ఉంటారు 25 లక్షలు 30 లక్షలు అట్లా. అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు ఇవ్వడం, అది అప్పుడు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏముండవు కదా, అసలు బాబు గారు మీరు దేవుడు, మీరు లేకపోతే లోకం ఏమైపోతుందో అని మాట్లాడుతుంటారు కదా. ఇలాగే ఉంటది, ఈ చేప కథ లాగా డ్రామాటికల్ గా ఉంటది. అది అట్లాగే చేస్తారా అనేది డౌట్ వస్తుంది నాకైతే అవి చూసాక. చూడాలి ఏం చేస్తారు. అలా చేస్తే మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఏముండదు ఇంకా ప్లాన్ ఏ ఉండదు, ఇంకా బి ఉండదు. కానీ ఇలాంటి వాటి వల్ల నిజంగా మత్స్యకారులకు భరోసా కల్పించినట్టేనా మొన్న, లేదంటే బాబు గారు వచ్చారు మా ఇంటికి వచ్చారు చేపల కూర తిన్నారు మాతో కలిసి అని చెప్పి వాళ్ళు ఆ రకంగా సంతృప్తి చెందారు.